విజయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. రెండున్నర దశాబ్దాల ప్రజల కలను నెరవేర్చడం సంతోషంగా ఉందన్న నారా లోకేష్. వైసీపీకి ముస్లింలు అంటే కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందన్న టీడీపీ ఎంపీ. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యతిరేకించాలని వైసీపీ నేత నిసార్ అహ్మద్ డిమాండ్. ముస్లింలకు అండగా నిలబడ్డ పార్టీ టీడీపీనే నన్న ఆర్జీ వెంకటేష్. ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీ నాయుడు. చిత్తూరు జిల్లాలో వర్షం, తడిసి ముద్దైన కుప్పం. ఇళ్లకు ప్రభుత్వ పట్టాలు కావాలన్నది మంగళగిరిలోని పేద ప్రజల 2.5 దశాబ్దాల కళ అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఆ కళను నెరవేర్చే అవకాశం తనకు దక్కడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. నేడు మంగళగిరి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ అనుకొచ్చే విధంగా అయింది. సుమారుగా మొదటి విడతలో 8,000 మంది అప్లై చేస్తే దాంట్లో 4,200 మంది మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు. రేపటి నుంచి సుమారుగా 6 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా. ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 164 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా. తప్పనిసరిగా అక్కడ కూడా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందరికి వచ్చి అడుగుతారని నేను భావిస్తున్నా. దానివల్ల కూడా అక్కడ కూడా ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చడానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని అనుకున్నా. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్టా ప్రభుత్వ విలువ 9 లక్షల రూపాయలు. 9 లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ. ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు. దశాబ్దాలుగా ఉన్న కళ, 2.5 దశాబ్దాలుగా ఉన్న కళ ఈ రోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ అహర్నిశలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో టీడీపీ ముస్లింల సంక్షేమం ప్రగతిని దృష్టిలో పెట్టుకుని అడుగడుగున కృషి చేసింది. అదే సమయంలో వైసీపీ అసలేమాత్రం ఈ విషయంలో శ్రద్ధ చూపించలేదని బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ అన్నారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ జేపీసీ 38 సార్లు సమావేశమైతే టీడీపీ 90% సమావేశాలకు హాజరైందని, వైసీపీ మొక్కుబడిగా కొన్ని సమావేశాలకు మాత్రమే హాజరైందన్నారు. వైసీపీ దృష్టిలో ముస్లింలు అంటే కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందన్నారు. సమగ్ర అభివృద్ధి టీడీపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. The TDP has put in effort to safeguard the Muslim interest and ensure their welfare. The YSRCP has merely played politics instead of working for the true development of the minorities in the state. Their representative on the JPC has attended just 18 of the 38 JPC meetings, whereas our party has attended close to 90% of the meetings to protect the rights of the minorities. They have treated Muslims as nothing more than a vote bank, while we see them as an integral community that deserves protection and upliftment. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యతిరేకించాలని మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు. ముస్లింలకు అన్యాయం చేసే బిల్లుకు మద్దతు ఇస్తే ముస్లిం సమాజ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలోని ముస్లిం ప్రజా ప్రతినిధులు, నాయకులు వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించే ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్లోర్ మీద వచ్చింది. దాని మీద డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. అందరికంటే బాధాకరమైన విషయం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కు మద్దతు పలికారు.
ఇది మేము చాలా వరకు దీనికి ఇది నిరసనగా చెప్తా ఉన్నాము. యాక్చువల్గా వచ్చిందను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మేము వచ్చిన ముస్లిం సమాజం కోసం నిలబడతాము, బీజేపీతో మద్దతుగా ఉంటే కూడా ముస్లిం సమాజం పక్కన నిలబడతాము, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటాము అని ఆయన కూడా, జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా చెప్పారు. కానీ ఈరోజు ముస్లిం సమాజం అంతా చాలా భయాందోళన స్థితిలో ఉండి చాలా వరకు ప్రాబ్లమాటిక్ ఉంది. ఈరోజు మాకు చాలా అవసరమైన వక్ఫ్ బోర్డ్ బిల్ ఉంటే దానికి అగెనిస్ట్గా ఓటేస్తారని చెప్పి మొత్తం సమాజం వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఈరోజు జరిగిందేమి, వాళ్ళందరూ దానికి ఇది చేసి ఇప్పుడు దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఆ బిల్లు కూడా పాస్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చిందని ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తాం. ఎందుకంటే ఈరోజు వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది అవి ఆ ప్రాపర్టీస్ అనేటివి మాకు తాత ముత్తాల నుండి మాకు గిఫ్ట్లో ఇచ్చినటువంటి ప్రాపర్టీస్. దానికి వచ్చిందను ఈరోజు దాంట్లో ఏదో రుసుములు ఉన్నాయని చెప్పి, దాంట్లో ఇది ఉన్నాయని చెప్పి దాన్ని పక్కదో పట్టిస్తున్నారు. అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 25 ప్రకారం ఇది వచ్చిన సమాన హక్కుల చట్టానికి ముస్లిమ్స్కు వ్యతిరేకంగా ఇది చేస్తూ ఉంటే ఇదే అని చెప్పి మేము కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక మన దేశం అనేది 4 చక్రాల మీద నడుస్తూ ఉంటే ఒక చక్రం వచ్చిందను 25% ఒక చక్రం వచ్చిందని ముస్లిమ్స్ ఉన్నారు. ఈ ఒక చక్రంలో కూడా కాదని చెప్పేసి ఈ 3 చక్రాలతోనే మేము ముందుకు సాగుతాము, మేము గమ్యం చేరుకుంటాము అనుకోవడం చాలా శుద్ధ తప్పు, అవివేకం. ఎందుకంటే 4 చక్రాలు బాగుంటేనే ఆ బండి వచ్చిందని దాన్ని గమ్యాన్ని చేయరు. ఒక ముస్లిం సమాజాన్ని పక్కకు నెట్టేసి మిగతా వాళ్ళని ముందు తీసుకుని పోయి మేమంతా చేస్తాము, అది చేస్తామని చెప్పి దాన్ని ఒక చక్రాన్ని పక్కన పెట్టేది, పంచర్ అయినా ఏదైనా పక్కన పెట్టేసి చేస్తామంటే అది శుద్ధ అవివేకమని చెప్తాం. ఈరోజు ముస్లిం సమాజం అంతా దిగ్భ్రాంతి చెందుతాం. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈరోజు మొత్తం ఉంది. ఈరోజు ఆయన అనుకున్నారంటే ఖచ్చితంగా ఆ బిల్లు కానీ నిలుపుదల చేయవచ్చు. కానీ ఆయన కూడా దానికి మద్దతు పలికినారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు పలికినారు. చాలా బాధపడతాం, మేము చాలా చింతిస్తాము. ఈరోజు ముస్లిం సమాజం, మెజారిటీ ఆఫ్ ముస్లిం సమాజం వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉన్నారు అని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు. ఎందుకున్నారు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు, జగన్మోహన్ రెడ్డి సైడ్ ఎందుకున్నారు? వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకుని వచ్చినారు. ముస్లిమ్స్ ఏ క్షణంలో కూడా ఆపదలు ఉంటే నేను ఉన్నానని చెప్పి ఆయన ఆదుకున్నాడు. అన్ని రకాలుగా ఆయన సహాయకారాలు అందించినారు. మీరు ఏది కూడా ఏ రోజు చేసింది ఏమీ లేదు. కానీ ముస్లిం సమాజం మాకు లేరు, వాళ్ళ పట్ల ఉండాలని చెప్పి మీరు చేస్తా ఉన్నారు. మీరు చేయండి. ఈరోజు మీకు మంచి తరుణం. ఈ రోజు కానీ మీరు ముస్లిం దీన్ని వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ఓటు వేసేసి ముస్లిం సమాజం కోసం నిలబడింటే మొత్తం సమాజం మీ పక్క అయింది. మేము కూడా అప్పుల వర్షాలు మీ మీద కురిపించింది. కానీ ఈరోజు ఏం చేస్తారు, మీరు దానికి మద్దతు పలికించినారు. ఈ రోజు వచ్చిందను ముస్లిం ద్రోహులుగా మీరు మిగిలిపోతారు ఖచ్చితంగా చరిత్రలో. ఈరోజు ఇది మొత్తం ముస్లిం మనోభావాలు దెబ్బతినే విషయం. చాలా ముస్లింస్ అందరూ దీని గురించి చాలా వరకు బాధపడతా ఉన్నారు. మా ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అనేది పక్కా మా ప్రాపర్టీ, ముస్లిం ప్రాపర్టీ. దీన్ని మీరు ఇది చేసుకుని ఈ రకంగా అమెండ్మెంట్ బిల్స్ తీసుకుని వచ్చేసి మీకు అనుకూలంగా దీన్ని మార్చుకొని చేస్తున్నారు. చాలా మేమంతా చింతిస్తూ ఉన్నాము. దయచేసి ఈ రోజు కూడా ఇప్పటికీ టైం ఉంది. ఆల్మోస్ట్ ఫ్లోర్లో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ టైం ఉంది. దయచేసి దానికి మీరు ఖచ్చితంగా దాన్ని అగెనిస్ట్గా చేసి ఆ వక్ఫ్ బోర్డు పాస్ కానికుండా చేయని పక్షంలో మీరు ముస్లిం ద్రోహంగా మిగిలిపోతారు. ఇంకో విషయం వచ్చిందను, నేను ముస్లిం తెలుగుదేశంలో కానీ జనసేనలో ఉండే ముస్లిం లీడర్స్ను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు ముస్లింస్ తరఫున మీరు ఉండాలా, మీ తరఫున ముస్లిం సమాజం ఉండాలి? ఈరోజు ఎక్కడ కూడా మీరు లీడర్స్గా చలామణి అవుతున్నారంటే కేవలం ముస్లిం సమాజంతోనే మీరు ఈరోజు లీడర్స్గా చలామణి అవుతున్నారు. ఈరోజు ముస్లిం సమాజం అంతా డేంజర్లో ఉంది, చాలా ఇదిగా ఉంది. మా ప్రాపర్టీని హరించే ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మీరు ఎందుకు మౌనం తీసుకున్నారు? మీరందరూ కలిసి పోయేసేదను ఒక రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వలేకపోయినారు? చంద్రబాబు నాయుడు గారు వారి మనసు ఎందుకు మార్చలేకపోయారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మనసు ఎందుకు మార్చలేకపోయినారు? వాళ్ళు ఉండే స్థితిగతో వాళ్ళు ఎందుకు చెప్పలేకుండా పోయినారు? ఏ విధంగా ఇది ముస్లింకి నష్టం జరుగుతుందని ఎందుకు చెప్పలేకుండా పోయినారు? ఏమీ మీరు చెప్పకుండా ఈరోజు మౌనం వహించేసి మీరు ఏ రకంగా కూడా పట్టించుకోకుండా ఈరోజు మీరు వచ్చిందను చాలా వరకు ఇది చేశారు. ఈరోజు మొత్తం ముస్లిం సమాజం వచ్చిందని మీ పక్క చూస్తూ ఉంది. ఆ బిల్లు పాస్ అయిందంటే నేను కోరుకునేది ఒకటే, మీ యాక్షన్ కోసం టోటల్ ముస్లిం సమాజం ఎదురు చూస్తూ ఉంది. మీరు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు? ఖచ్చితంగా మీరందరూ రాజీనామాలు చేసి మీ పదవులకు రాజీనామాలు చేసేసి మీ నిరసన వ్యక్తం చేయాలా. అప్పుడు కానీ మీకు ఇది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మేము కోరుకునేది ఒకటే, ఏ రకంగా అయినా ఇప్పటికీ లాస్ట్ టైం ఉంది, లాస్ట్ బాల్ ఉంది, ఇది ఉంది, ఏదో రకంగా చేయాల్సిందను ఆ బిల్లు ఇది చేసుకోవాలని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ దాని మన పవన్ కళ్యాణ్ గారు కానీ మేము చెప్పి డిమాండ్ చేస్తాం. ముస్లింలకు అండగా నిలబడ్డ పార్టీ టీడీపీనని
రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్చే వెంకటేష్ అన్నారు. ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిన తెలుగుదేశం పార్టీ వక్ఫ్ బోర్డు సవరణలోనూ ముస్లింల అభివృద్ధికై ప్రత్యేక ప్రతిపాదనలు చేసి అవి ఆమోదం పొందాకే వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రతిసారి పేద ముస్లింల కోసం పలు పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వం ఆమోదించినటువంటి వక్ఫ్ బిల్లుకు సవరణలు ప్రతిపాదించడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఏదైతే సవరణలు ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనలు తూచా తప్పకుండా కేంద్రం ఆమోదించింది. మొట్టమొదట వక్ఫ్ బోర్డుకి ముస్లిం సమాజానికి మేలు చేసే క్రమంలో ముందు వరుసలో తెలుగుదేశం పార్టీ ఉండి వక్ఫ్ బోర్డు సవరణలు చేయాలని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆమోదం తీసుకోవాలని చెప్పి పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ సవరణలు చేసిన తర్వాత జాయింట్ కమిటీ వేయడం జరిగింది. దానికి జగదాంబికా పాల్ అనే అతని అధ్యక్షతన దాదాపు 38 మంది కమిటీ మెంబర్లని ఒక కమిటీగా వక్ఫ్ బోర్డు వేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి ఏఎంఎం అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా బీజేపీ తరపున అరుణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ తరపున శ్రీ లావు కృష్ణదేవరాయలు, మన విజయసాయి రెడ్డి, ఈ నలుగురిని కూడా మన ఆంధ్రప్రదేశ్ తరపున ఆ వక్ఫ్ బోర్డు కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డు కమిటీ సభ్యులు దాదాపు 38 సార్లు సమావేశమై దాదాపు లక్నో, బెంగళూరు, భువనేశ్వర్, హైదరాబాద్ ఇటువంటి చోట్లంతా కూడా సేకరణ చేశారు. మొత్తం సమాజంలో ముస్లిం సమాజంలో వచ్చే సవరణలు వక్ఫ్ బోర్డుకి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా తీసుకున్నారు. తీసుకొని వాటిని ఆమోదించారు. మనం 14 సవరణలు 38 సవరణలు ప్రపోజ్ చేస్తే 14 సవరణలు మనం ఆమోదించడం జరిగింది. దీనికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్య కారణం. ఈ రోజు 1998 నుండి ఎన్డీఏలో మనం భాగపక్షం ఉన్నా ఏనాడు కూడా ముస్లిం సమాజానికి బీజేపీతో కలిసి ఉన్నామని ఎక్కడైనా ముస్లింలకి చీమ కుట్టినంత కీడు జరిగినా కూడా మొట్టమొదట స్పందించేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీనే ముస్లింలకి అండగా ఉంది. ఎక్కడ కూడా ముస్లింల పైన ఇంత చీమ కుట్టినంత హాని కూడా జరగకుండా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఎన్డీఏలో కాపాడుకుంటా వస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ రోజు ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు, చంద్రబాబు నాయుడు సొంతంగా పెట్టినటువంటి పథకాలు, ప్రభుత్వ పథకాలు, అవేమో వక్ఫ్ బోర్డు నుండినో కేంద్ర ప్రభుత్వం నుండి ఇచ్చేవి కాదు. ఈ రోజు ఆయన మౌజులకు, ముతవల్లీలకు మొన్ననే డబ్బులు పెంచి ఇచ్చాడు, జీతాలు అతను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా పేద ముస్లిం మహిళలకు, పిల్లలకి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కానుకలు ఇస్తున్నాడు. మైనార్టీ కార్పొరేషన్ ఇచ్చాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నాయకులు మేడసాని పురుషోత్తం నాయుడు అన్నారు. ఈ పథకం అందించే రాయితీతో ప్రతి ఇంటిపై సోలార్ రూప్ టాప్ నిర్మించుకొని కరెంటు బిల్లులను తగ్గించుకోవాలన్నారు. నేడు రైన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తానూరు నందు ఏర్పాటు చేసిన ఆఫీస్ ని ముఖ్య అతిథిగా పాల్గొని ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు విజయ్ కుమార్, శుభకర, రూపేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శుభకర్ ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సోలార్ ఎనర్జీ కంపెనీ స్థాపించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రధానమంత్రి గారు కూడా సూర్యఘర్ యోజన అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఇంటి మీద కూడా కంపల్సరీ సోలార్ ప్యానెల్లు పెట్టుకొని మీకు అయ్యే విద్యుత్ శక్తి ఖర్చును కూడా తగ్గించుకొని మిగులు విద్యుత్తును కూడా తిరిగి కార్పొరేషన్కి అమ్మి ఆదాయం పొందే విధంగా దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కూడా
ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటిపైన ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకొని దాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని వాళ్ళు వాడుకొని మిగిలిన విద్యుత్తును కూడా వాళ్ళు ఆదాయం కోసము ఏపీ ఎస్పీడీఎల్స్కి అమ్ముకుంటే కూడా వాళ్ళకి ఆదాయ వనరులు దానివల్ల లభ్యమవుతాయి. అందువల్ల ఈ కొత్తగా వచ్చే న్యూ ఎంటర్ప్రీనర్స్ అందరినీ కూడా ఆదరించి మీరందరూ కూడా మన మండలమైన నియోజకవర్గమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య ఖచ్చితంగా చెప్పారు, కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టుకోండి అని చెప్తున్నారు. మేము కూడా మీకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ వేసవి కాలం మొదలైంది. ఇప్పుడు చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీని ప్రభావంతో మండలంలో వాతావరణం చల్లబడింది. గత నెలగా వేసవి ప్రభావంతో ఉక్కపోతలకు ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు నేడు కురిసిన వర్షంతో కాసింత ఉపశమనం లభించింది. ఒక వ్యక్తి మరణిస్తే ఎవరైనా సానుభూతి చూపిస్తారని, కానీ కొందరు తన భర్త పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డు పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం దారుణమని పాస్టర్ ప్రవీణ్ భార్య జెస్సికా మరియు సోదరుడు కిరణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న విచారణపై తమకు పూర్తి నమ్మకం ఉందని, పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతుందన్నారు. బాధలో ఉన్న తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని వారిద్దరూ చెప్పారు. Praise the Lord. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. Thank you. Praise the Lord. My name is Kiran Pagadala, and I am Praveen Pagadala's brother. I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagadala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it, as it is tarnishing the image of Praveen Pagadala garu. Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagadala garu, as it is a service to the church and community, as he never intended to disturb communal harmony in the society. We believe in government investigation, and please do not disturb the religious harmony. Thank you so much.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ ఆధ్వర్యంలో నేతృత్వంలో శ్రీకాళహస్తి పట్టణ బీజేపీ కార్యాలయంలో ఛత్రపతి శివాజీ 345వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ భారత జాతి ముద్దుబిడ్డ వీరత్వం పరాక్రమానికి ప్రతీకగా భావించే ఛత్రపతి శివాజీ 345వ వర్ధంతిని నేడు దేశమంతా ఘనంగా జరుపుకుంటుందన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు భారతదేశ చరిత్రలోనే గొప్ప యోధుడని సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఆయన పేరు వింటేనే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుందని కోల ఆనంద్ ఉద్ఘాటించారు. మరాఠా యోధుడు, హిందూ సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క వర్ధంతి ఈరోజు. ఆయన 19వ తారీఖున 2వ నెల 1630లో జన్మించి మరి 3వ తారీఖు 4వ మాసం అంటే ఏప్రిల్ 3 ఆయన మరణం చెందడం. 1680లో ఆయన మరణించడం. మరి 50 సంవత్సరాలు జీవించాడు ఆయన 50 సంవత్సరాలు జీవించి భారతదేశ చరిత్ర పుటల్లో ఎక్కిపోయినటువంటి మహనీయుడు, మహానుభావుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు. ఎంతోమంది జన్మిస్తుంటారు, కానీ ఒక యోధుడు జన్మించాడు భారతదేశం. ఆ రోజుల్లో మొఘలాయుల యొక్క సామ్రాజ్యాన్ని కుకుట వేళ్లతో పెరికి నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై మదనపల్లి వైసీపీ నాయకురాలు షమీం అస్లాం వ్యతిరేకించారు. స్థానిక టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్లో ఉన్న దాదాపు 80 రూములను ఎవరికి కావాలంటే వారికి కేటాయించడానికి గతంలో వక్ఫ్ బోర్డు అంగీకారం తెలిపిందని, ఇప్పుడు ఈ చట్ట సవరణ ద్వారా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆ రూములను కేటాయిస్తారా అని దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వక్ఫ్ ఆస్తులు వాళ్ళు ఏదో టోకన్ ఇచ్చింటే కేజీఎన్ మండి వాళ్ళ ద్వారా ఏదో తీసుకొని స్లిప్పులు ఇచ్చినారు అని ఒక అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు వక్ఫ్ బోర్డు నుంచి ఈ బిల్లు వల్ల ఆస్తులన్నీ వెళ్ళిపోతున్నాయి కదా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా? మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇఫ్తార్ విందులో క్లియర్ కట్ గా ఏం చెప్పారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆస్తులు కాపాడే బాధ్యత నాది. ఏ ఒక్క ప్రాపర్టీ కూడా మిస్యూజ్ కాకుండా చూసే బాధ్యత నాది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వఫ్ బై యూజర్ అనే అంశమే లేకుండా ప్రతిపాదన చేస్తే దానికి లేదు, ఈ భూములు వఫ్ పేరుతోనే ఉండాలా, దీనికి వఫ్ అనేది తీసేసి మీరు ఏదో పేరు పెడతానంటే నేను ఒప్పుకోను, వఫ్ బై యూజర్ అనేది ఉండాల్సిందే అని చెప్పి ప్రతిపాదన చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2.5 దశాబ్దాల ప్రజల కలను నెరవేర్చడం సంతోషంగా ఉందన్న నారా లోకేష్. వైసీపీకి ముస్లింలు అంటే కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందన్న టీడీపీ ఎంపీ. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యతిరేకించాలని వైసీపీ నేత నిసార్ అహ్మద్ డిమాండ్. ముస్లింలకు అండగా నిలబడ్డ పార్టీ టీడీపీనే నన్న ఆర్జీ వెంకటేష్. ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీ నాయుడు. చిత్తూరు జిల్లాలో వర్షం, తడిసి ముద్దైన కుప్పం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.